తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకుని కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తామని చెప్పారు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని అన్నారు. దీనికి హాజరయ్యే జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాము అంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం భావిస్తోంది. గ్లోబల్ సమ్మిట్ కి ముమ్మరంగా ఏర్పాట్లను చేస్తుంది. సో ఈ సమ్మిట్ ఏర్పాట్లపైన మనతో మాట్లాడడానికి మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సార్ చెప్పండి, ఈ గ్లోబల్ సమ్మిట్ లక్ష్యం ఏంటి? ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా 2 రోజుల పాటు నిర్వహించబోతున్నారు? తెలంగాణ రైజింగ్ 2047. ఈ 2047లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి సంబంధించిన వారి బాగుపేతుల గురించి ఏ విధమైన ప్రణాళికలు తీసుకోవాలి, ఆ ప్రణాళికలన్నిటిని కూడా ఏ విధంగా ఆచరణలో పెట్టాలి, ఆచరణలు పెట్టి 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలి. ఏ విధంగా 3 ట్రిలియన్ ఎకానమీని చేయాలంటే అన్ని రంగాలకు సంబంధించిన అంశం విషయంలో ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనే ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేసి, ఆ విజన్ డాక్యుమెంట్ కూడా నీతి ఆయోగ్తో పాటు ఈరోజు ఐఎస్బికి సంబంధించిన నిపుణులతో సంప్రదింపులు చేసి ఆ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో వారి సహకారాన్ని తీసుకొని, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్న అధికారులతో కానీ, క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్న సహచరులతో అందరితో కూడా సంప్రదింపులు చేసి ఒక విజన్ డాక్యుమెంట్, ప్రతి డిపార్ట్మెంట్కు సంబంధించిన విజన్ డాక్యుమెంట్ని తయారు చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని ప్లానింగ్ ఎలా ఉంది? మొదటి రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? మొదటి రోజు ఏం చేస్తారు? రెండో రోజు ఏం చేస్తారు? మొదటి రోజు ఇనాగ్రల్ ఉంటుంది, మధ్యాహ్నం 1 గంట తర్వాత. దాని తర్వాత డిపార్ట్మెంట్లకు సంబంధించి చాలామంది నిపుణులు వస్తారు, చాలామంది పారిశ్రామికవేత్తలు వస్తారు, సామాజిక కార్యకర్తలు వస్తారు, వివిధ స్టేక్ హోల్డర్స్ ఈ రాష్ట్రానికి సంబంధించి కానీ దేశానికి ప్రపంచ స్థాయిలో ఉన్న వారందరూ కూడా రావటం జరుగుతుంది. సో వారందరినీ కూడా ఈరోజు అక్కడ ఉన్న హాల్స్లో కూర్చొని వారితో సంప్రదింపులు చేసి ఈ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది, ఆచరణలో పెట్టాలంటే ఇంకేమి కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే ఒక ఆలోచన, ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడానికి మేము సిద్ధం అవుతా ఉన్నాం. టూరిజం రంగానికి సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి చాలా సక్సెస్ఫుల్గా ఉన్న పెద్దలతో పాటు ఈరోజు చాలామంది సైంటిస్టులు, మేనేజ్మెంట్ ఫిలాసఫర్సు, ఈరోజు చాలామందిని కూడా దాదాపు 2000 మందికి ఈరోజు డెలిగేట్స్ వస్తూ ఉన్నారు. ఆ డెలిగేట్స్కి సంబంధించి మరి వారు చెప్పే అనేక అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇంకా కూడా విస్తృతంగా లోతైన అధ్యయనం చేసి ఈరోజు మేము తీసుకుంటున్న బ్రాడ్గా ఈ విజన్ డాక్యుమెంట్కి సంబంధించి రాబోయే కాలంలో దానికి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలనో దానికి అనుగుణంగానే ముందుకు తీసుకెళ్తాం. ఈ కాన్ఫరెన్స్ది ఒక విజన్ ఆఫ్ అవర్ గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఏదో స్వల్పకాలిక ఆలోచన చేయకుండా దీర్ఘకాలికంగా రాష్ట్రానికి సంబంధించిన, ప్రజానికానికి సంబంధించిన సంక్షేమం, ప్రధానంగా యువతకు సంబంధించి, మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, వాణిజ్యం వ్యాపారం ఏ విధంగా ఉండాలి, టెక్నాలజీ రేపు 2047 వరకు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఒక గ్రోత్ ఇంజన్గా ఇంకా పై స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి అనే అన్ని రంగాలకు సంబంధించిన అంశం విషయంలో ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయబోతాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో $3 ట్రిలియన్ లక్ష్యంగా నిర్దేశించుకొని అడుగులు వేయబోతున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమ్మిట్కి అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ముందుకు సాగుతున్నామని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. వీడియో అనిల్తో నర్సింగ్రావు.